హాయ్ ఫ్రెండ్స్, రేపటి అనాలిసిస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, తర్వాత సెన్సెక్స్ లెవెల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. సో నేను ఏం సపోర్ట్ అంటే చెప్పిండో అక్కడే సపోర్ట్ తీసుకొని రెసిస్టెన్స్ వరకు వెళ్ళిండే. సో ఈ క్యాప్చరు చేసుకునే కాయన అనేసి మీరే నాకు కమెంట్ రూపంలో ఇవ్వండి. చాలా అంటే చాలా కష్టంగా ఉండే బయర్స్ ట్రావెల్ చేసేది. సో క్యాప్చర్ చేసేది అంతే చాలా కష్టంగా ఉండే. సో రేపు ఏం జరగచ్చు అంటే 23,290 దగ్గర ఫాల్ సిగ్నల్ ఏమైనా అట్లీస్ట్ 30 minutes క్యాండల్ క్లోజ్ కావాలా. అవుట్ పైన ఒక క్యాండల్ క్రాస్ అయితే అప్పుడు చూడొచ్చు బయింగ్ ఆపర్చునిటీ. అప్పుడు చూస్తే బెటర్గా ఉంటుంది. అట్లీస్ట్ 30 minutes క్యాండల్ ఇటు పైన క్లోజ్ కావాలా, తర్వాత అవుట్ పైన హై పైన క్రాస్ కావాలా. అప్పుడు ఆలోచిస్తుంటే బెటరు. లేదు అంటే మార్కెట్ కిందకు వచ్చేదానికి ఏ ప్రాబబిలిటీ, ఊరికే ఒక స్పైక్ వచ్చే తర్వాత ఊరికే ట్రావెల్ చేసింది అంతే నిఫ్టీలో. సో బ్యాంక్ నిఫ్టీలను సేమ్ సినారియోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోర్ట్ లెవెల్ సేమ్ సపోర్ట్ లెవెల్ నేను ఏం తీసుకున్నా 23,127 నుంచి 23,102 అనేది సపోర్ట్ లెవెల్. బ్యాంక్ నిఫ్టీ లెవెల్ చూస్తే నేను ఏం సప్లై లెవెల్ చెప్పినో 49,000 నుంచి 48,800 అక్కడే వచ్చే రిజెక్షన్ అయ్యా. బట్ సపోర్ట్ లెవెల్ టెస్ట్ కాలేదు. రేపు ఫ్లాట్ అన కానీ గ్యాప్ అప్ అన కానీ కొద్దిగా మార్కెట్ పైనకి వెళ్తా ఉంటాను. బయింగ్ ఆపర్చునిటీ చూడదండా. మార్కెట్ షార్ప్గా ఫాలో అయ్యేదానికి హై ప్రాబబిలిటీ ఉంది యాజ్ పర్ ద ప్రైస్ యాక్షన్. ఇక్కడ చూస్తే ఇక్కడ 4 క్యాండల్స్ ఒకే క్యాండల్లో రెడ్ క్యాండల్ ఫామ్ అవుతుంది. చిన్న బ్లూ కలర్ క్యాండల్స్ వస్తుంది, బట్ పెద్ద రెడ్ కలర్ క్యాండల్స్. సో ఇది అర్థము ఇంకా సెల్లర్స్ చాలా యాక్టివ్లా ఉండరు అనేసి అర్థం చేసుకోవాలా. 49,000 క్రాస్ అయితేను 49,200 పైన మార్కెట్ సస్టైన్ అయితే అప్పుడు ఆలోచిస్తే బెటర్ బయింగ్ ఆపర్చునిటీ. లేదు అంటే ఎంత పైనకి వెళ్తా ఉంటాను మార్కెట్ కిందకు వచ్చేదానికే అంటే ఆలోచించి పెట్టుకోండి తల్ల. సో ఫిన్ నిఫ్టీ లెవెల్ చూస్తే ఈరోజు సప్లై లెవెల్ని టెస్ట్ చేసింది. 22,743 నుంచి 22,659 అనేది సప్లై లెవెల్లో. ఇన్ కేస్ ఈ సప్లై బ్రీచ్ అయితేను 22,800 అనేది చాలా ఇంపార్టెంట్ లెవెల్లో. అక్కడ ఏం ప్రైస్ యాక్షన్ జరుగుతుంది తర్వాత ఆలోచిస్తాము బయింగ్ ఆపర్చునిటీ. ఇంక పైన వెళ్తాను 22,800 ఇంకొక మంచి సెల్లింగ్ వచ్చే ఏరియా అది. చాలా సెల్లర్స్ అక్కడ యాక్టివ్లా ఉండరు ప్రీవియస్గా చూస్తే. సో రేపు ఈ జాగాలో ఏం జరుగుతుంది అంటే చూసి ఫ్లాట్ అనా కానీ రేపు గ్యాప్ అప్ అనా కానీ అట్లించి అట్లే రైజ్ అవుతూ ఉంటాను. మార్కెట్ నాకు ఇంట్రెస్ట్ లేదు, సెల్లింగ్ ఆపర్చునిటీకి వెయిట్ చేస్తూ ఉంటాను నేను. సో సపోర్ట్ లెవెల్ చూస్తే ఇది అంతే. సపోర్ట్ లెవెల్ చాలా బాగా టెస్ట్ చేసి సో పైనకి వెళ్ళింది. సో 22,580 నుంచి 22,568 అనేది సపోర్ట్ లెవెల్. సేమ్ సపోర్ట్ లెవెలే. పాయింట్స్లో ఏమీ మార్పు ఏమీ లేదు, సేమ్ పాయింట్సే చెప్తా ఉన్నాను. సో సెన్సెక్స్ లెవెల్ చూస్తే సో నేను ఏం సపోర్ట్ లెవెల్ తీసుకున్నానో సేమ్ అక్కడి నుంచే పెరిగే. రెసిస్టెన్స్ ఇవ్వదు, సపోర్ట్ లాగా యాక్ట్ అవుతోంది. సో రేపటికి చూస్తే 76,500 నుంచి 76,450 అనేది ఈ 50 పాయింట్ జోన్ వచ్చి సపోర్ట్ లెవెల్. రెసిస్టెన్స్ లెవెల్ వస్తే 76,778 నుంచి 76,720 అనేది రెసిస్టెన్స్ లెవెల్. బట్ ఈ రెసిస్టెన్స్ అట్లీస్ట్ 30 minutes క్యాండల్ క్లోజ్ కావాలా. అవుట్ పైన క్రాస్ అయితే తర్వాత ఆలోచిస్తాము బయింగ్ ఆపర్చునిటీకి. లేదు అంటే నేను సెల్లింగ్ ఆపర్చునిటీకి వస్తున్నాం వెయిట్ చేస్తూ ఉంటాము అనుకోండాను. ఫ్లాట్ అని ఓపెన్ కానీ గ్యాప్ అప్ అని హ్యూజ్ గ్యాప్ డౌన్ ఏమైనా అయితే ప్రైస్ యాక్షన్ మీదే ట్రేడ్ తీసుకుంటామా అనుకోండాను. సో ఇదే నా కంప్లీట్ అనాలిసిస్ ఈ 4 ఇండెక్స్ గురించి. నా అనాలిసిస్ మీకు ఏమైనా ఇష్టమైతే నేను చెప్పినట్లే అయ్యింటే ప్లీజ్ లైక్ చేయండి ఆ వీడియోని. ఏమైనా ఉంటే కమెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేసేదానికి రెడీగా ఉన్నాను. ఏమైనా స్టాక్స్ అన్నా కానీ ఏమైనా స్వింగ్ ట్రేడింగ్ అన్నా కానీ మీరు ఏమైనా అడగండా, నేను డెఫినెట్గా హెల్ప్ చేస్తామా అనుకోండాను. సో నా అనాలిసిస్ మీకు ఏమైనా ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.